డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ప్రేమ్. ఇవాళ మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, లైఫ్ కోచ్, మనీ కోచ్, లా ఆఫ్ అట్రాక్షన్, బ్రహ్మశ్రీ డాక్టర్ జేకేఆర్ గురువు గారు. సార్ అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. నార్మల్గా లా ఆఫ్ అట్రాక్షన్ అంటేనే గుర్తొచ్చే టెక్నిక్ సార్, ఓ పోనో పోనో. అవును, అదే కోరుకుంటే కోరికలన్నీ తీరుస్తాయి అంటారు. ఎంతవరకు నిజమంటారు సార్? దాన్ని ఎలా వాడాలంటారు సార్ మన డే టు డే లైఫ్లో? అంటే వాస్తవంగా హో ఒపోనో పోనో టెక్నిక్ చాలా అద్భుతమైన టెక్నిక్ అండి. లా ఆఫ్ అట్రాక్షన్లో ఎక్కువగా ఈ టెక్నిక్ పాటించి మనం హీల్ చేసుకోవచ్చు. ఓకే, ముందుగా మన మేనిఫెస్టేషన్, విజువలైజేషన్ ఈజీగా మనం రీచ్ అవ్వాలంటే ఈ హో ఒపోనో పోనో టెక్నిక్ని వాడి మిమ్మల్ని మీరు హీల్ చేసుకున్న తర్వాత ఆ టెక్నిక్స్ని అప్లై చేయొచ్చు. అప్పుడు ఈజీగా మనం మేనిఫెస్టేషన్ చేయడం జరుగుతుంది. ఉదాహరణకి ఈ టెక్నిక్ ఎప్పుడు ఫాలో అవ్వాలంటే, నేను ఇప్పుడు వరకు పడుతున్న కష్టాలకి కారణం నేనే అని గుర్తించి, నేనే అని మీరు గుర్తించగలిగాను కాబట్టి దానికి ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని ముందు మీరు ఇప్పుడు వరకు మీరు పడుతున్న పూర్వజన్మ యొక్క కర్మ కానీ, ఈ జన్మలో చేసుకున్న కర్మల వల్ల కానీ మీకు కష్టాలు వచ్చినాయి, లేక ఫైనాన్షియల్గా ట్రబుల్ పడతా ఉన్నారు, దానికి కారణం మీరే అని ముందు మీరు గుర్తించాలి. మీరు చేసుకున్న కర్మల వల్ల అది సంక్రమించింది, మీరు చేసిన తప్పుల వల్ల కానీ కర్మల వల్ల కానీ. అందుకని మీరు అది గుర్తించి, నేను ఫైనాన్షియల్గా ఎదగలేకపోతున్నామంటే మిమ్మల్ని ఎవడన్నా బ్లేమ్ చేశారా, లేకపోతే మోసం చేశారా? కాదు, మోసపడటం కూడా మీరు చేసుకున్న కర్మే. మోసం చేసినోడు ఒకటైతే మీరు మోసపోవటం కూడా మీరు చేసుకున్న కర్మ వల్లే సంక్రమించింది. దాన్ని మీరు గుర్తించి మనం ఏం చేస్తాం, మనకి చిన్న ఏదైనా ఇబ్బంది వస్తే ఎదుటోడి వల్ల నేను మోసపోయాను, ఎదుటోడి వల్ల ఈ కష్టం నాకు వచ్చిందని చెప్తుంటాం. అలా ఎదుటివాడిని బ్లేమ్ చేయకుండా మీ తెలుగు తక్కువతనం వల్ల, మీరు పూర్వజన్మలో చేసుకున్న యొక్క కర్మల వల్ల ఈ కష్టం మీకు వచ్చిందని గుర్తించి, అప్పుడు మీకు మీరు ఆ కష్టానికి మీరు చెప్పవలసింది ఐఎమ్ సారీ, నేను గుర్తించాను, నా వల్లే ఇది తప్పు జరిగింది అని మీరు ఒప్పుకున్నారు. అంటే దానికి ఎలా ఉంటుందంటే, దొంగోడు నేను తప్పు చేశాను అని ఒప్పుకుంటే క్షమాపణ ఎలా దక్కుతుందో, మనం కష్టం పడటానికి కారణం మనం చేసిన తప్పులే అని మనం గుర్తించి, నే వల్లే ఇలాంటి కష్టాలు నేను అనుభవిస్తున్నాను, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని మనం ముందు మీకు మీరుగా చెప్పుకోవాలి. దీంతో పాటుగా ఈ హో ఒపోనో పోనో టెక్నిక్ని ప్రతి పార్ట్కి కూడా, అంటే మైండ్ నుంచి మన కాళ్ళ వరకు కూడా ప్రతి పార్ట్కి కూడా మీరు చెప్పుకోవచ్చు. ఎలా? అనారోగ్య సమస్యల్లో మీకు మోకాళ్ళ నొప్పులు వస్తే ఈ మోకాళ్ళ నొప్పులు హీల్ అవ్వటం కోసం మీరు ఈ కాళ్ళకు కూడా హో ఒపోనో పోనో టెక్నిక్ వాడుకోవచ్చు నొప్పులు తగ్గటానికి. ఎలాగూ ఎన్నో జన్మల నుంచి నేను చేసిన యొక్క కర్మల యొక్క ప్రతిఫలం నాకు ఈ మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి, ఈ మోకాళ్ళ నొప్పులు రావటానికి కారణం నేనే. అందుకని మీరు వెంటనే మై డియర్ హెల్త్, అక్కడ మీకు హెల్త్ ప్రాబ్లం ఉంది, నీ పెయిన్ ఉంది, మై డియర్ హెల్త్ అని తలుసుకుని, అది నీ పెయిన్ మీద ఈ చెయ్యి అలా పెట్టుకుని మీరు ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటే, ఐఎమ్ సారీ అంటే నన్ను క్షమించు, ప్లీజ్ ఫర్గివ్ అంటే దయచేసి నన్ను క్షమించానని అంగీకరించు, ఓకే, థ్యాంక్ యూ అంటే కృతజ్ఞతలు, ఐ లవ్ యూ అంటే నిన్ను నేను ప్రేమిస్తున్నాను, అంటే కష్టాన్ని కూడా ప్రేమిస్తున్నాను, ప్రేమతో అనుభవిస్తున్నాను. ఎప్పుడైతే మీరు ప్రేమతో ఈ కష్టాన్ని అనుభవిస్తున్నారో క్రమక్రమేపీ ఈ కష్టం దూరం అవుతుంది. ఎంతసేపు నాకే రావాలా ఈ కష్టం, నాకే ఎందుకు వచ్చింది, నేను ఎన్నో మంచి చేశాను, మంచి చేస్తే రాదు, చేసిన దానికే వస్తుంది ఎవరికైనా. మనం ఆహారపు అలవాట్ల వల్ల, లేక మనం చేసే పనుల వల్ల, నిరంతరం విరామం లేకుండా పరిగెట్టడమో అనేక పనులు చేయటం వల్ల, కారణం ఏదైనా కానీ సమస్య నీ వల్లే వచ్చిందని ప్రతి వ్యక్తి గుర్తుంచుకోవాలి. మీరే బాధ్యులనే గుర్తెరిగితే ఈజీగా మీరు ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. డబ్బు రాకపోవటం కానీ, అనారోగ్య సమస్యలు రావటం కానీ, బంధాలలో విభేదాలు రావటం కానీ, తరచూ భార్యాభర్తల మధ్యన గొడవలు రావటం కానీ, ఇలా ఏ సమస్య వచ్చినా దానికి కారణం మనమే. అంటే మీరైతే మీరు, నేనైతే నేను. ఇది మీరు గుర్తించి
ఆ సమస్య మీద నేనేనని గుర్తెరిగి దానికి హోపనోపనో టెక్నిక్ను వాడాలి. ఇది ఎంతసేపు వాడాలి, ఎన్ని గంటలు చేయాలి అని అంటే, ప్రతినిత్యం మీరేనని తెలుసుకున్న తర్వాత మనస్ఫూర్తిగా ఒక పావు గంట చేయండి, అరగంట చేయండి, మీకు ఫలితం చాలా స్పీడ్గా వస్తుంది. ఎన్నాళ్ళు చేయాలి? మీరు ఇత్తనం వేసారు, ఎందాడ మనం చెప్పుకున్నాం, అది మొక్క అవుతుంది, మొక్క అయ్యి ఫలాలను ఇస్తుంది. అది ఎప్పుడు ఫలాలను ఇస్తుంది అనే డౌట్ రాకుండా మీరు ప్రతినిత్యం నాకు తగ్గిపోయింది, యూనివర్స్ అనుగ్రహించింది, పంచభూతాలు నన్ను అనుగ్రహించినాయి అని చెప్పి మీరు గనక ఈ టెక్నిక్ గనక పాటిస్తే హెల్త్ మీద, అలాగే బాంధవ్యాల మీద, మనీ మీద మీరు గనక చేస్తే ఈజీగా మీకు ఈ టెక్నిక్ మీకు అద్భుత ఫలితాలు తెచ్చిపెడుతుంది. ఉదాహరణకి ప్రతి ఒక్కరికి ఉన్న సమస్య మనీ ప్రాబ్లం. ప్రతి ఒక్కరికి డబ్బు డబ్బు డబ్బు, ఏదో ఒక రకంగా డబ్బు కావాలి. డబ్బు కావాలంటే మీరు ఏం చేస్తారు? డబ్బుని చాలామంది డబ్బుల్ని పెట్టుకునే విధి విధానాల్లో కొన్ని తప్పులు చేస్తాం. ఈ జన్మలో చేయొచ్చు, కిందటి జన్మలో చేయొచ్చు, పూర్వ జన్మలో కొన్ని తప్పులు ఒప్పులు చేయొచ్చు. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, మన పెద్దలు అంటూ ఉంటారు, ఏమని? ఎవరైనా ఒక డబ్బు ఉన్నప్పుడు వాళ్ళని ఆడు పెట్టి పుట్టాడు రా అంటారు. ఏం పెట్టి పుట్టాడు? ఒక్కసారి ఆలోచించండి. మీకేమన్నా తెలుసా ఆ విషయం? తెలియదు. పెట్టి పుట్టాడు అంటే పూర్వజన్మలో 10 మందికి మంచి చేశాడు, లేదా డబ్బు పంచాడు, లేదా అన్నదానం చేశాడు, ఏదైనా కానీ చారిటీ చేశాడు. పెట్టాడు, ఇప్పుడు పుట్టాడు. అప్పుడు పెట్టాడు, ఇప్పుడు పుట్టాడు, అందుకని మీకు ఆడు ఐశ్వర్యవంతుడయ్యాడు. సరే, ఇవాళ మీరు అవ్వలేదు కాబట్టి మీరెందుకు ఐశ్వర్యవంతుడు కాలేదు? ఇప్పుడు పూర్వజన్మలో మీరు పెట్టలేదు, లేక ఈ జన్మలో సరైన ఆలోచన చేయలేదు. అందుకని మీ మీద మీరు ఏం చేయాలి? నా వల్లే నేను ఈ డబ్బు రాకుండా ఇబ్బంది పడటానికి కారణం మరెవరో కాదు, నేనే అని గుర్తించి, డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని మీ విజువలైజేషను, యాక్షను, అఫర్మేషను ఇలా ఉంటే ఈ టెక్నిక్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీనికి దానికి అని కాకుండా ప్రతి దాని మీద కూడా మీరు ఈ టెక్నిక్ వాడవచ్చు. మన మనీ మంత్ర క్లాస్లో మీరు కొన్ని మనీ టెక్నిక్స్ ఉన్నాయండి. ఎలా అంటే ట్యాపింగ్ టెక్నిక్స్ అంటారు. అంటే ఎక్కడ ట్యాప్ చేస్తే మీకు రిలీజ్ అవుతాయి, మీలో ఉన్న షట్చక్రాలు ఓపెన్ అవుతాయి, మీరు మనీని ఈజీగా అట్రాక్ట్ చేయగలరు, మీలో ఉన్న టెన్షన్ నుంచి రిలీఫ్ అవ్వగలరు. మీరు ఎక్కువ నిరంతరం టెన్షన్ పెడతారు, ఆ టెన్షన్ నుంచి రిలీఫ్ కావాలి అంటే ఈ మనీ మంత్ర క్లాసులో ఈ టెక్నిక్ చెప్తాం. ఈ టెక్నిక్ చెప్పడం వల్ల ఒక్క క్లాస్ అయ్యేసరికి తర్వాత మీరు ఫ్రీ అయిపోతారు, ఏ సమస్య నుంచి అయినా ఫ్రీ అయిపోతారు. ఇలాంటి టెక్నిక్స్ అనేకమైనవి ఉన్నాయి. ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో హోపనోపనో టెక్నిక్ ఒకటైతే ఇలాంటి టెక్నిక్స్ చాలా ఉన్నాయి. మనీ మెడిటేషన్స్ ఉన్నాయి, అక్షయ పాత్ర మెడిటేషన్ ఉంది, అలాగే కల్పవృక్షం మెడిటేషన్ ఉంది, రావి చెట్టు మెడిటేషన్ ఉంది. ఇలా అనేకమైనవి ప్రతిరోజు ఒక మెడిటేషన్ మీతో చేయించడం జరుగుతుంది. ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో ఈ మణి మంత్ర క్లాసులో రోజు ఒక విధంగా మిమ్మల్ని మనీ ఈజీగా ఎలా అయితే సంపాదించాలి, మీరు అనుకున్న గోల్స్ ఎలా రీచ్ అవ్వాలి, మీరు జీవితంలో ఉన్నతంగా ఎలా ఎదగాలో ప్రతిరోజు కూడా మీకు తెలియచేస్తూ మీతో చేయిస్తూ ఈ 7 days జరిగిపోతుంది ఈ మణి మంత్ర క్లాస్. కాబట్టి ప్రతి నెలలో మన మణి మంత్ర క్లాస్ ఉంటుంది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో, ఎవరైతే ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారో వెంటనే మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోండి. తప్పకుండా మీ జీవితంలో మీ కోరికలు తీరటమే కాకుండా మీరు 10 మందిని ఉపయోగపడే విధంగా మీరు ఉండగలుగుతారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. అందరికి నమస్కారం. కరోనా టైంలో మా మేనగోడలు చాలా ఇబ్బందులు ఉండే. జేకేఆర్ గురువు గారి యూట్యూబ్ లో చూసి నేను ఇట్లా చెయ్యి, ఒకసారి కాల్ చేస్తే మీరు కూడా చెప్తాడు పరిష్కారం ఏదో దొరుకుతుందని గురువు గారికి కాల్ చేయడం జరిగింది. ఆమె ఈరోజు ఒక గొప్ప స్థాయిలో ఉంది, చాలా గౌరవంగా నలుగురిలోకి తలెత్తుకొని బ్రతుకుతుంది. చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఈరోజు చాలా మంచిగా ఉంది. ఈ సక్సెస్ కారణం గురుగారు. ఈ గురుగారికి నా పాదాలు ఉన్నాయి.